మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ కూడా సమాధానం కలుగును గాక. ఆమేన్. దేవుని యొక్క సన్నిధిలో ప్రియులారా, దేవుడు మనకి ఇచ్చిన ఈ ఉదయకాల సమయాన్ని బట్టి నేను దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. ఎన్నో మేలు ప్రభు మన పట్ల జరిగించాడు. ఎన్నో అద్భుతమైన కార్యాలను దేవుడు మన పట్ల జరిగించాడు. ఈ ఉదయ కాలంలో దేవుడు మనల్ని సజీవ లెక్కలో ఉంచాడు. దాన్ని బట్టి దేవునికి స్తోత్రం. ఈ వాక్యము, ఈ దిన వాగ్దానము దేవుడు ఉదయకాలంలోనే మనతో మాట్లాడి తృప్తిపరుస్తూ నడిపిస్తున్నాడు. నిజముగా దాన్ని బట్టి సమస్త మహిమ ఘనత ప్రభావములు దేవునికి చెల్లును గాక. ఆమేన్. అయితే అనేక సందర్భాల్లో నేను దేవుని సన్నిధిలో వాగ్దానంతో మాట్లాడు ప్రభా అని ప్రార్థన చేస్తున్నప్పుడు, నేను దేవుని సన్నిధిలో ప్రభు నాతో కొన్ని వాక్యములు మాట్లాడినప్పుడు నేను చాలా సందర్భాలు రిజెక్ట్ చేశాను. ఎందుకంటే జాగ్రత్తగా వినండి. ఒకటి, నీ పక్కన 1000 మంది పడినను 10,000 మంది కూలినను అపాయం నీ వద్దకు రాదు అనే మాట మాట్లాడినప్పుడు, ప్రభా ఇదొద్దు నాయన, వేరేది మాట్లాడు. ఎందుకు అలాగంటే వాక్యం బాగులేదా? ఖచ్చితంగా బాగుంది. కానీ అక్కడ ఏముందంటే పక్కవారు కూలిపోతారు. 10,000 మంది ఈ పక్క వాళ్ళు కూలినప్పుడు మనకు ఏ అపాయం కలగదు అని అంటే, క్షేమం ఉంటదంటే ఎలా అనిపిస్తుంది? ఒకసారి నిజంగా అపాయం కలగదేమో కానీ భయంకరంగా ఉంటుంది కదా. తర్వాత కొన్ని సందర్భాల్లో శ్రమలో నీకు తోడుగా ఉంటా, విడిపించి గొప్ప చేస్తా అని అన్నప్పుడు అది కూడా ప్రభా వద్దు అన్న కొన్ని సందర్భాలు. ఎందుకంటే శ్రమలో తోడు ఉండడము, విడిపించి గొప్ప చేస్తాడని అంటే దేంట్లోంచి విడిపిస్తాడు అంటే శ్రమలన్నిటివి వస్తాయి, వాటిలోంచి విడిపిస్తాడని కదా. ఇలా అనేక వాగ్దానాలు దేవుడు మనకిచ్చినప్పుడు ఆ వాగ్దానాలు అన్ని కూడా, నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇచ్చేదను అనే మాట వచ్చింది అనుకో, అంటే నేను ఇప్పుడు మొరపెట్టట్లేదా అని మరలా నేను న్యూ ఇయర్ కి నిజంగా నమ్మండి, 1 కాదు 2 కాదు, ఒక్కోసారి 10, 20 తీస్తా. మీకు మాట చెప్తాను వినండి. నాకు ఇక్కడ ప్రామిస్ కార్డు కనపడినా నేను తీస్తూనే ఉంటా. ఇప్పటికి ప్రతిరోజు కనపడతా, ప్రతిరోజు తీస్తా. అయితే ఇవన్నీ మనతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఖచ్చితంగా మన విశ్వాసాన్ని బట్టి ఆ వాక్యాలు మన జీవితంలో స్థిరపరుస్తాడు. తర్వాత నేను ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ప్రతిరోజు కూడా మనతో మాట్లాడతాడు. నిజంగా శ్రేష్టమైన మాట. అయితే ఈరోజు ఇక్కడ ఒక మాట దేవుడు సెలవిస్తున్నాడు. యెషయా గ్రంథం 26వ అధ్యాయం. యెషయా గ్రంథం 26వ అధ్యాయం మొదటి వచనాన్ని నేను చదువుతున్నా. ఆ దినంన యూదా దేశంలో జనులు ఈ కీర్తన పాడుదురు, బలమైన పట్టణం ఒకటి మనకున్నది, రక్షణను దానికి ప్రాకారములుగాను బురుజులుగాను ఆయన నియమించుచున్నాడు. దేవునికి స్తోత్రం. ఒక అద్భుతమైన మాట చూడండి ప్రియులారా. ఆ దినమున ఇక్కడ ఒక మాట మనకు ఒక మాట మనకు ఈరోజు ధ్యానం కొరకు, వాగ్దానం కొరకు, కాపుదల కొరకు ఏంటి ప్రాకారములుగా ఉన్నాయి, బురుజులుగా ఉన్నాయి అని అంటే రక్షణయే ప్రాకారం మనకి. ఒకటి రక్షణ, మొట్టమొదటిది పిల్లారా, ఆ ప్రభు అయిన యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించి ఉన్నాం.
ఆయన మనల్ని తన రక్తంలో కడిగాడు, శుద్ధీకరించాడు, మనల్ని కొన్నాడు ఆయన. ఈ రక్షణ మనకేమై ఉన్నదనంటే ప్రాకారముగా ఉన్నది. దేవునికి స్తోత్రం. ఈ రక్షణ మనకి ప్రాకారముగా ఉన్నది. ఎరికో చుట్టూ ఏమున్నాయి అనంటే ప్రాకారములు ఉన్నాయి. యెరూషలేము చుట్టూ ఏమున్నాయి అనంటే ప్రాకారములు ఉన్నాయి. ఈ ప్రాకారములు ఏం చేస్తుంటాయి అనంటే ఎవరిని పడితే వారిని లోపలికి రాకుండా అడ్డగిస్తాం. ఎవరిని పడితే వారిని లోపలికి రాకుండా అడ్డగిస్తూ ఉంటాయి. శత్రువు లోపలికి రాకుండా చూసుకుంటారు ప్రాకారం. దేవునికి స్తోత్రం. అయితే ఈ యొక్క ప్రాకారంలో నటివి దేవుడు మనకు రక్షణయే ప్రాకారములుగా, అంటే యేసు రక్తము ద్వారా మనల్ని దేవుడు కడిగి శుద్ధీకరించి, ఆయన రక్తం ద్వారా మనం ఏదైతే శుద్ధీకరింపబడి కొనబడి రక్షించబడ్డామో ఆ రక్షణ మనకు ప్రాకారములుగా ఉంటున్నప్పుడు ఏ శత్రువు అనేవాడు మనల్ని తాకలేడు, మనల్ని ముట్టలేడు, మనల్ని ఏమాత్రం కూడా దరిదాపులోని కూడా వాడు రాలేడు. ప్రాకారములుగా ఉంటున్నాయి కదా, ఎత్తైన ప్రాకారాలు దాటగలుగుతాడా రక్షణను వదిలిపెట్టి రక్షణ దాటి? అంటే యేసు రక్తపు కంచెను దాటలేడు వాడు. సో నీ చుట్టూ నా చుట్టూ ప్రభు ఏమిచ్చాడనంటే రక్షణయే ప్రాకారముగా దేవుడు నియమించాడు. రక్షణయే ప్రాకారముగా దేవుడు నియమించాడు. మన జీవితాల్లో మన కుటుంబాల చుట్టూ రక్షణయే ప్రాకారం. రక్షణ ఎలా రక్షించబడ్డాం మనం? కృపనే ప్రాకారం, రక్షణయే ప్రాకారం, యేసు రక్తమే ప్రాకారం, మనల్ని రక్షించిన విధానమే ప్రాకారం. ఈ ప్రాకారం అనేది మన చుట్టూ దేవుడు ఉంచాడు. ప్రాకారములుగా దేవుడు నిలబెట్టాడు. ప్రైజ్ ద లార్డ్. ఆ మాట పలుకుతుంటేనే ఆశీర్వాదకరంగా ఉంది మనకి చాలా. ప్రైజ్ ద లార్డ్. రక్షణయే ప్రాకారముగా మనము ఉచితంగా రక్షించబడ్డాం. అది క్రియల మూలంగా కలిగినది కాదు, కేవలం దేవుని యొక్క కృప. ఒకటి, రక్షణయే ప్రాకారం. ఈ ప్రాకారములను ఎవడు దాటి ముందుకు సాగలేడు, రాలేడు. రెండవది, రక్షణను బురుజులుగా దేవుడు చేశాడు. ఇప్పుడు ఈ బురుజులు ఏదైతే కోటల మీద ఉన్నాయో, గోల్కొండ ఫోర్టు, ఇవన్నీ ఇట్లా ఉంటాయి. ఈ కోటల మీద ఏముంటాయి? రక్షణ. ఈ ప్రాకారాలు ఏవైతే ఉంటాయో, ఈ ప్రాకారాల పైన ఏముంటాయనంటే బురుజులు ఉంటాయి. అంటే పొడవుగా, ఎత్తుగా. అంటే ఈ బురుజులు మనం చూస్తాం. మనం ఇప్పుడు కొన్ని కోటల్లో బురుజులు అక్కడ ఎక్కి కొంతమంది దాంట్లో నిల్చొని ఎప్పుడు గమనిస్తూ మనకు ప్రొటెక్షన్ చేస్తూ ఉంటారు. అంటే ఆ కోటకి దూరం నుంచి వస్తున్న శత్రువును కూడా అక్కడ నిలవబడి వారు గమనిస్తూ ఉంటుండడం అనేది కూడా జరుగుతూ ఉంటుంది. కాబట్టి రక్షణ ఏంటిదనంటే మనకి బురుజులుగా, ప్రాకారాల మీద, కోటగోడల మీద కట్టబడిన బురుజులుగా, క్షేమాన్ని, కంచెను, కాపుదలను దేవుడు మన రక్షణయే పెట్టాడు. రక్షణయే. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో మనకు దేవుడిచ్చిన రక్షణ మన చుట్టూ కాపుదలగా ఉన్నాడు, ప్రాకారముగా ఉన్నాడు, బురుజులుగా ఉన్నాడు. ఒకటి. రెండవది, యేసు క్రీస్తు ప్రభువే మనకు రక్షణ.
సో ఆయనయే మనకు రక్షణ కాపుదలగా ఉన్నాడు, పురుజుగా ఉన్నాడు. అందుకే నా ఎత్తైన కోట, నా కొండ, నా కోన నీవే. ప్రైజ్ ద లార్డ్. నా కొండ నీవే ప్రభా. దావీదు భక్తుడు అనేక మార్లు, ప్రభా నా ఆశ్రయ దుర్గం నీవే, నా కొండ నీవే, కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నా, నా కోట నీవే. కోట నీవే. కోట పైన బురుజులు ఉంటాయి కదా, దేవుడు ప్రాకారంలో కోట చుట్టూ ప్రాకారం ఉంచుతాడు. నీవే అంటాడు. అంటే యేసుక్రీస్తు ప్రభువే మనకు రక్షణ, ఆయనయే మనకు ప్రాకారములుగా ఉన్నాడు. ఆయన యొక్క రక్తము కంచగా ఉంది. దేవునికి స్తోత్రం. ఆమెన్. బల సూచకమైనా మందసమానికై సజీవ యాగమై యుక్తమైన సేవకై ఆత్మాభిషేకముతో నన్ను నింపితివా. సజీవ యాగమై యుక్తమైన సేవకై ఆత్మాభిషేకముతో నన్ను ఆమెన్. అది కాదు, ఆ చరణం ఏది? రక్తం, నీ రక్తం. అందులోనే ఇంకో చరణం, యేసు రక్తమే ప్రాకారములుగా కంచగా ఉంటాయి. ఆయన రక్త ప్రోక్షణ నిజంగా దేవుడు ప్రొటెక్ట్ చేస్తా ఉన్నాడు. ఆయన ప్రాకారములుగా ఉన్నాడు. ఈ దినం దేవుడు నీకు నాకు ప్రాకారములుగా ఉన్నాడు. అంతే. నిరక్షణయే ప్రాకారములని నీకు నాకు గుమ్మములని తెలిపి, నిరక్షణయే ప్రాకారములని ప్రఖ్యాతియే నాకు గుమ్మములని. దేవునికి స్తోత్రం. ఆయన రక్షణయే మనకు ప్రాకారం, ఆయనయే మనకు ప్రాకారం, ఆయనయే మనకు బురుజు, ఆయనయే మన కోట, ఆయనయే మన ఆశ్రయ దుర్గం. ఈ రోజు ఆయన ప్రాకారంలో ఉన్నాడు. ఈ మాట దేవుడు నీ జీవితంలో దీవెనకరంగా మార్చును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ఎవరైనా